బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. 2 దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈ నెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తలతో మా ప్రతినిధి శశికాంత్ ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ తన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గువ్వల బాలరాజ్ బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతుండటంతో పాలమూరు జిల్లాలో రాజకీయ దుమారం అయితే చెలరేగింది. ప్రస్తుతం మనతో పాటు గువ్వల బాలరాజ్ గారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, గువ్వల బాలరాజు గారు పార్టీని వీడారు, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? బాలరాజు గారు పార్టీ వీడతారనేది మా అందరికీ ఒక షాక్. మేము ఊహించలేదు. పార్టీలనే ఉండి నియోజకవర్గంలో నాయకత్వం వహిస్తారని భావించడం. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రభుత్వ విప్పుగా, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. వారిని అందరం కూడా గౌరవించడం. ఆల్ ఆఫ్ సడన్ గా నేను వెళ్ళిపోతున్నాను పార్టీకి వెళ్ళి టీవీలో చూస్తూనే మాకు తెలిసింది. మేము మాత్రము మా అచ్చంపేట మండలంలో కానీ నియోజకవర్గంలో చాలా మటుకు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఆదేశం ప్రకారం పార్టీకి అనుకూలంగానే పార్టీలోనే ఉంటాం. మేము ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందినాయి. ఆ కోణంలో బాలరాజును మాకు బాగా చేసిండు అనే ప్రేమతోటి ప్రజలందరూ కూడా బాలరాజు అంటే మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఆయన ఏది చెప్తే అది చేసిండు. ఇవాళ ఆయన స్వార్థానికి అనుకోండి, లేకుంటే ఆయన ఏమి ఇబ్బంది ఉందో మాకు తెలియకుండా ఆయన పార్టీ మారితే ఇక్కడ ఎవరు పార్టీ మారడానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాము. ఇంకెవరన్నా రాని, ఇన్ఛార్జి రాని, ఎవరన్నా రాని, రేపు ఆయన వచ్చినా సరే మళ్ళీ, కానీ పార్టీకి కట్టుబడి పార్టీని బట్టి ఉంటాం. పార్టీ చెప్తే అదే చేస్తాం. అంటే పార్టీ మారబోయే ముందు మీతో ఏమన్నా డిస్కషన్? ఏం మాట్లాడలేదు. నేను పార్టీ అధ్యక్షుడిని, మండల పార్టీ అధ్యక్షుడిని, మాజీ ఎంపీని. ఆయన మాతోనే ఏం మాట్లాడలే, మా సలహాలు సూచనలు ఏం తీసుకోలేదు. ఆయన ఓన్ నిర్ణయం, అది మాకు సంబంధం లేదు. పార్టీలో ఉన్నంత వరకే ఆయన గౌరవం. పార్టీ నుంచి ఇవ్వండి కాబట్టి మేము గౌరవం. పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళకే గౌరవిస్తాం. మేము మాజీ ఎమ్మెల్యే గారు పార్టీ మారడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? యాక్చువల్గా మా మాజీ ఎమ్మెల్యే గారు పార్టీ మాత్రం మేము అనుకోలేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అందరూ కూడా ఊహించే షాకులో ఉన్నాము. దీని మీద ఎవరు కూడా మాకు వస్తలేదు. తర్వాత 2 రోజుల తర్వాత ఏం స్టాండ్ ఉంటుంది, ఏం కథ అనేది ఇంకా కూడా వారితో పార్టీ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. వారి అభిప్రాయం మేరకు వారు పోవడం జరిగింది. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. అయితే భవిష్యత్తులో ఆయన నా కార్యకర్తలు ఏం చెప్తే అది వింటా అంటున్నాడు. ఒకవేళ మీరు ఆయనను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా? అదే అంటున్నాం కదా, ఇప్పటికైనా మా నాయకుడు అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా వస్తుంటే కూడా మా పెద్దలు ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు కూడా వస్తుంటే మేము అందరూ కూడా ఆయన అగ్రీ చేస్తాము. ఆయన గతంలో ఏ రకంగా అయితే ఆయన బడి ఉన్నాము అదే రకంగా సిద్ధంగా ఉన్నాము. కానీ ఇప్పుడు మాకు ఎవరు చెప్పకుండా వారు వ్యక్తిగత అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం ఆయన ఏమి ఇబ్బందో మాకు తెలియదు కదా. వాళ్ళ అభిప్రాయం అధిష్టానికి ఇట్లా మళ్ళీ పిలిచి వాళ్ళతో సంప్రదించి జరిపి మళ్ళీ వస్తా అంటే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో వేరే పార్టీలో జాయిన్ కావబోతున్నారు, దీన్ని మీరు ఎట్లా? పార్టీలు వేరే పార్టీలో జాయిన్ అవుతాడని చెప్పి మేమైతే అనుకోవడం లేదు. సరే, పార్టీ అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల వల్లనే ఇది ఇప్పుడు క్రియేట్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం వ్యక్తిగతంగా. ఒకవేళ ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే అది ఆయన వ్యక్తిగతం అయితే దాన్ని ఎవరు కూడా ఆపలేము. మేము మాకు సంబంధం కూడా లేదు. ఒకవేళ మేము కూడా అందరం కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. పార్టీలో ఉండాలనుకున్నాం. ఒక యాజ్ ఏ ముస్లింగా, మైనార్టీ లీడర్గా మతతత్వ పార్టీలను మేము ఎప్పుడు వ్యతిరేకిస్తాం. మేము మతతత్వ పార్టీలో చేరాలని ఆలోచన మాకు లేదు. వ్యక్తిగతంగా బాలరాజు గారు చాలా మంచి నాయకుడు. ఆయన ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన తిరిగి మళ్ళీ మా పార్టీలోకి రావాలని, ఈ అచ్చంపేట నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. పేరు వంశీనాయక్, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్. గత 15 సంవత్సరాల నుండి కూడా గువ్వల బాలరాజు గారి వెంట నిత్యం ఆయన అడుగుజాడులు నడుచుకుంటూ మేమందరం ఆయన బాటలు నడవాలని చెప్పేసి చాలా మంచిగా, చాలా బ్రహ్మాండంగా కూడా ఈ 10 సంవత్సరాల జర్నీ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇంకా లాంగ్ రన్లో కూడా ఆయనతో పాటు ఉంటాం అనుకుని అలాగే మూవ్ అవుతున్న క్రమంలో సడన్గా మేమందరం ఈ టీవీలలో, వాట్సాప్లో చూసి షాక్. మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీ కూడా అయోమయంలో ఉన్నారు.
టోటల్ కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఏమైంది, ఎందుకు, ఏంది కారణాలు, గత కారణాలు కూడా ఎవరికేం తెలియట్లేదు ఇప్పటిదాకా. దయచేసి మేము కూడా బాలరాజు గారికి కోరడం ఏంటంటే, ఇన్ని రోజులు ఈ గత 10-15 సంవత్సరాలు మీరు కూడా ఉద్యమం నాటి నుండి అచ్చంపేట ప్రజలకు ఎన్నో సేవలు చేసుకుంటా మీరు చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి మీకు నమ్ముకున్న వాళ్ళని కానీ క్యాడర్ను కానీ గమనించుకొని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాల్సిందిగా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గం తరఫున కోరుకుంటా ఉన్నాం గోలా బాలరాజు గారికి. భాస్కర్ రెడ్డి నా పేరు. నేను డిప్యూటీ సర్పంచ్ మాజీ. నేను బాలరాజు అన్న 12 సంవత్సరాల సంధి కలిసినాము. చాలా మంచి వ్యక్తి బాలరాజు అన్న. కానీ ఆయన డిసిజన్ మనకు తెలియదు, పై లెవెల్ ఏమైందో తెలియదు. బీఆర్ఎస్కు తిరిగి మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అతన్ని బీఆర్ఎస్ కలిసి పనిచేద్దామని, ఆయన అడుగుదాడులు నడదామని, ఆయనతో నడుచుదామని అనుకుంటున్నాం. కానీ సరే, ఆయన నిర్ణయం మనకు తెలియదు, పెద్ద లెవెల్ ఆయన మరి ఏమైంది తెలియదు. మాకు చెప్పాలి చెప్పాలి. బీఆర్ఎస్లే ఉంటాం, ఏ పార్టీలకు ఆలోచన అయితే మాకు ఇప్పటికీ లేదు, పోం కూడా. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. అయితే గువ్వల బాలరాజు గారు పార్టీకి రాజీనామా చేయడం అనేది ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన చేసి ఉండొచ్చు. కానీ మేము పార్టీ ప్రయోజనాలను, పార్టీకి సంబంధించిన నిబంధనలకు లోబడి మేము పార్టీని అయితే వీడే ప్రసక్తి లేదు. మేము పార్టీలోనే ఉంటాము. ఒకవేళ భవిష్యత్తులో ఏదైతే బీఆర్ఎస్ నాయకత్వం ఉందో గువ్వల బాలరాజు గారిని బుజ్జగించి పార్టీలోకి ఆహ్వానిస్తే తాము ఎప్పటిలాగే గువ్వల బాలరాజు గారిని మా నాయకుడిగానే తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, అచ్చంపేట నుంచి.